కాకినాడ జిల్లా తుని మండలంలో వీడని మిస్టరీగా మారిన 3 ఏళ్ల బాలిక ఆచూకీ. తుని మండలం సిహెచ్ అగ్రహారం అటవీ ప్రాంతంలో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలిక జాడ కోసం జల్లెడ పడుతున్న జిల్లా యంత్రాంగం. గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ రెస్క్యూ టీం 6 బృందాలుగా జల్లెడు పడుతున్న జిల్లా యంత్రాంగం. బాలిక అదృశ్యంపై వివిధ కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు. బాలిక మిస్సింగ్ పై అనేక అనుమానాలు. అర్ధరాత్రి అయినా ఆపరేషన్ కొనసాగిస్తామని తెలిపిన పెద్దాపురం డీఎస్పీ తిలక్. మా ఫ్యామిలీ చిన్న పాప, తను మిస్ అయిన అమ్మాయి, మా ఆయన, నేను నలుగురిని సరదాగానే ఉన్నాం సార్. 11:30 టయానికి వాళ్ళ డాడీతో కలిపి తనతో కూడా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ తీసుకొచ్చి 12 అవుతుంది నాకు అప్పు చెప్పాడు. చిన్న పాపకు స్నానం చేసి వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే టైంలో ఈ పాప మిస్ అయింది, వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ వెనకతల. నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది కదా, ఈ పాప వేసి పెట్టేసిందని. నేను వాళ్ళ నాన్న దగ్గర ఉందన్న దృష్టిలో నేనున్నాను. వేరొక అన్నయ్య వచ్చి ఎవరికో అవతల వాళ్ళు ఎవరికో ఇలా పలానా పిల్ల పలానా గణేష్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉందని వేరొక అన్నయ్య వచ్చి చెప్పిన దాకా కూడా మా పాప మాకు మిస్ అయిందని తెలుసు సార్. అంతే సార్. ఎక్కడ ఉందని చెప్పారమ్మా పాప? కొండవారిని ఉందని చెప్పారు సార్. ఏడుస్తుంది పాప అని చెప్పారు సార్. అప్పుడు మీరు ఎవరో వెళ్ళదన్నారు? లేదు సార్, ఒక అతను వెళ్ళాడు సార్. ఒక అతను వెళ్తే అది దగ్గరికి వెళ్ళబోతుకు ఒక్కొక్క పోయి అరిసిందండి సార్. అతను కొంచెం అమాయకత్వం. అతను వెళ్ళి ఊళ్ళోకి వేరొక అన్నయ్యకి చెప్తే పలానా గణేష్ కూడా వాళ్ళ అమ్మాయి కొండాన్ని కూర్చొని ఏడ్చేస్తుంది, ఒకసారి వెళ్ళరా అన్నాడంట. అవన్నీ 2-3 కుర్రోళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ పాప ఎక్కడ ఉందని అడిగారు సార్. అడిగితే నేను అన్నాను మా ఆయన దగ్గర ఉందని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నారు. అంటే ఫోన్ చేస్తే లేదు భవానీ దగ్గర ఉందో ఒకసారి అడగండి అన్నారు సార్. లేదు నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరం అనుకోవడంలో పాప మిస్ అయిపోయింది. మరి కనిపించిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత వెంటనే ½ అవర్లోనే జరిగింది సార్ ఇదంతా. కానీ పాప ఆచూకీ తగలేదు.